హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. టిఫిన్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఏం చేసుకోవాలన్నప్పుడు ఇలా చక్కగా పునుకులు వేసుకోవచ్చు. ఇవైతే ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా రుచిగా ఉంటాయి. హెల్తీ ఫుడ్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. మనకు తెలియదు కానీ మన సైడ్ పండే కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. తీగలకు కాసే దోసకాయ, ఆనపకాయ, బీరకాయ ఇలాంటి కూరగాయలన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆనపకాయని సగం ముక్క తీసుకొని నీట్గా కడిగేసుకొని తొక్క తీసి ఇలా సన్నగా తురుముకోవాలి. దీన్ని మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే సగం తురుముకొని సగం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేశాను. ఇందులో ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని ఈ క్యారెట్ తురుము కొంచెం కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే 2 ఇంచుల అల్లం, కొత్తిమీర, 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుగా ఆనపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని ఈ ఆనపకాయ పేస్ట్లో 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. 1 కప్పు వరిపిండి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న చిన్న క్యాబేజ్ తురుము కూడా వేసుకోవాలి. ఈ క్యాబేజ్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. ఈ ఆనపకాయలో ఉన్న నీరే సరిపోతుంది. ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా జోరు అయితే కనుక 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇది పల్చగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి గట్టిగానే కలుపుకోవాలి. ఒకవేళ ఇంకా లూజ్గా అనిపిస్తే కనుక 2 స్పూన్లు వరిపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ పునుకుల్లా వేసుకోవాలి. డైలీ ఏదో ఒక రూపంలో ఆనపకాయ తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్కి చాలా మంచిది. 2 నిమిషాల తర్వాత వీటినన్నిటిని కూడా చక్కగా ఇలా తిరిగేసుకుంటూ ఉంటే లోపల బాగా ఉడికి పైన క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇలా చక్కగా అన్ని వైపులా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండి కూడా పునుగుల్లా వేసేసుకోవడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ పునుకులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పునుకులకి కొబ్బరి చట్నీ కానీ కొత్తిమీర టమాటా చట్నీ కానీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ పునుకులు ఆనపకాయతో వేసినట్లు అసలు తెలియదు. ఇవి చాలా గుల్లగా కూడా ఉంటాయి. ఇవి కొంచెం పుల్లగా కావాలనుకుంటే గట్టిగా ఉన్న పెరుగు 1 గరిటె వేసుకోవచ్చు ఇందులోని. లేదంటే కనుక మనకి ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిపోయి ఉంటే ఆ పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు. పిండి మాత్రం చివరి వరకు కూడా ఇలా గట్టిగానే ఉండాలి. గట్టిగానే ఉంటే పునుకులు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ ఆనపకాయ నీరు కాబట్టి లూజ్ అయితే కనుక వేసేలోపు 2 స్పూన్లు వరిపిండి, 1 స్పూన్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకోవచ్చు. ఈ పునుకులు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఆనపకాయతో దోశలు కూడా వేసుకోవచ్చు. ఇవి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. చివరగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రేపటి వెలుతురుని చూడాలంటే నేటి చీకటిని భరించాల్సిందే. రేపటి ఆనందాన్ని పొందాలి అంటే నేటి బాధని భరించాల్సిందే. మనం మాత్రమే ఎదగాలి అంటే పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటే మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఇంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఉందాం.